హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. క్లైమేట్ చూసారా ఎలా ఉందో? మేమైతే ఊటీ కొడైకెనాల్ వెళ్ళినట్టుగా చల్లగా ఉంది. వర్షం పడాలా వద్దా అన్నట్టుగా ఉంది. క్లైమేట్ అయితే చల్లగా తొలకరి చినుకులు అలా పడతా ఉన్నాయి. చూడండి, ఇది మాకు హాల్కి వెళ్ళే దారండి. ఈ దారిలో అటు ఇటు చెట్లు ఉండడం వల్ల రెక్కల సైడ్ బాగా గుర్తుకొచ్చింది. ఈ రూట్ చూస్తే అలా అనిపించింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. క్లైమేట్ అయితే చల్లగా చక్కగా తొలకరి చినుకులు పడతా ఉన్నాయి. వారం నుంచి ఇలాగే ఉంది. వాన అంటే చిరాకు పుట్టేలాగా వాన పడతానే ఉంది. అలాగే మరి ఓ మంచి రెసిపీ అదేంటో ఉన్నారా, మీ ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు, ఓన్లీ ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలే ఉన్నాయి, ఎలా వండాలి? అప్పుడు మనం టైం పాస్కి తినే కారం బూందీ, దాంతో కర్రీ. ఈ వర్షానికి చక్కగా నోటికి ఘాటుగా చక్కగా పొలుగులు తగులుతూ ఉంటుంది. ఆ కర్రీ దాని విధానం ఏంటో అదేంటో చూసేద్దామా? చూస్తే వదిలిపెట్టరు. ఏంటంటే ఆ కర్రీ అంటే నాకు విపరీతమైన ఇష్టం. అది తింటుంటే నాకు కైమా తింటాను సార్, ఆ ఫ్లేవర్ తగిలిద్ది. అందుకని మా బేబీని అడిగారు. ఇప్పుడు వండటాకైతే వచ్చేసాం. వాతావరణాన్ని కూడా ఎదిరించి మరీ వచ్చాం. గాలి చూసారా, ఆల్రెడీ గాలికి వర్షం అంతా ఉంది. అయినా సరే వర్షం వచ్చినా మా ఏర్పాటు మేము వచ్చాం. వర్షం ఎక్కువైతే పట్టా కట్టేస్తాం. వంట మాత్రం స్టార్ట్ చేసుకో. పొయ్యి ఎరిగితే రెడీ అయిపోయాయి. కొత్తిమీర చూసావా ఎట్టొచ్చిందో? లక్ష్మీ ప్రేమ్జీ కొత్తిమీర వేసారు. ఇక రంగం సిద్ధం చేసేసాం. మా బేబీ రోలు బండ కావాల్సిన ధనియాలు మొత్తం తెచ్చేసింది. పొయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రెడీ చేసేస్తాం. టకటక వర్షం వచ్చేలాగా ఉంది. టకామని చేసేస్తాం. బేబీ ఏంటి అప్పుడే మిక్సీ రెడీ చేసావు? బూందీ కూరలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదా, అందుకని చెప్పేసి నూరుతున్నా. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆల్రెడీ మా వారు చెప్పేసినట్టున్నారు. అప్పటికప్పుడు చెప్తారండి. ఆయనకి చాలా ఇష్టమైన బూందీ కూర చేయమన్నారు. ఒక పక్కేమో వర్షం వస్తుంది, సర్లే అని చెప్పేసి వచ్చాం అనమాట బూందీ కూర ప్రిపేర్ చేయడానికి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు ఆ బూందీ కూర ప్రిపేర్ చేసుకుని తింటున్నప్పుడు ఒక కైమా కూర తింటున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పలేదు కదా, ట్రై చేయండి ఒకసారి. ఏంటది? ఇదే అల్లం వెల్లుల్లిపాయ. మొదలు పెట్టేసావు ఇక చిటికలో వండేస్తావు ఇప్పుడు. ఓకే, నేను ఈ లోపు ఇక కట్ చేసేస్తా టకటక. ఏమి లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అసలు ఇందులో అంత కష్టం కూడా ఏమీ ఉండదు. సింపుల్గా మామూలు నార్మల్ కూరలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసేసుకోవడమే. అన్నీ ఇంట్లోనే ఉంటాయి మనకి. ఏది మనం బయట నుంచి తెచ్చుకునే పని లేదు, కొనుక్కునే పని లేదు, అదే నూరుకునే పని లేదు. ఇప్పుడు అంటే మీకు చూపించడం కోసమని ఇలా రోడ్లో వేసి తెచ్చుకున్నాను. కానీ మామూలుగా అయితే అందరిళ్లలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లు ఉంటాయి. కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరి పెట్టుకొని అట నిల్వ ఉంచేది వేరు. అప్పటికప్పుడు చిన్న ముక్క వేసినా సరే దాని రుచి, దాని సువాసన వేరు. ఓకే, క్యారియన్. నార్మల్గా అయితే కూర చక్కగా చిటికలో అయిపోయింది. ఓకే, క్యారియన్. ఫ్రెండ్స్, ఎట్టికేయాలు అయితే మా పొయ్యి అయితే మండింది. పోయి ఇక పెట్టేసింది బాండీ అయితే. ఇక నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. మట్టి కూడా పూసింది చక్కగా, మసి అంటకుండా. కరెక్ట్గా పెట్టినానా? శబాష్. వర్షం వస్తుంది, టకటక వేసేద్దాం. ఇప్పుడైతే పొయ్యలకి ఇచ్చేసుకున్నాం. అలాగే పాత్ర కూడా పెట్టేసుకున్నాము. బాండీ కూడా వేడెక్కిపోయింది. 4.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను. టకటక వేసే పొయ్యి మండుతుంది గజగజ. అవునా? బగ మండే పొయ్యా. ఆయిల్ కొంచెం వేడెక్కాలి.
పక్క ఏమో చినుకులు పడుతున్నాయి, సన్న జల్లు, పూల జల్లు అంటారు కదా, అలాగూ చూపించు. మనం చూపిస్తే ఇలా చూపిస్తే కనిపించదు. చూడండి మొత్తం చినుకులు ఎలా పడుతున్నాయో. ఫ్రెండ్స్ చూసారా, ఆయిల్లో చక్కగా సన్నటి చినుకులు పడుతున్నాయి. చిటపట 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 ఉంది ఆయిల్. ఆయిల్ కూడా వేడెక్కిందమ్మా. 2 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. చిన్న టమాటాలు 3 సన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు, లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుందాం. ఫ్రెండ్స్ టమాటా అంబరానికి అంటింది. ఎంతో తెలుసా? కిలో 70-80. వేడెక్కింది. నెక్స్ట్ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. కరివేపాకు కూడానా? ఓకే. నెక్స్ట్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అవ్వాలి. ఓకే. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే ఆనియన్స్ చక్కగా మగ్గుతుంది. మనం ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఇవాళ కూర చిటికలు అయ్యేటట్టు ఉంది నాన్న. అవును. అదేనా వెజ్కి నాన్ వెజ్కి తేడా? అదే నాన్ వెజ్ అయితే బోల్డ్ ప్రాసెస్ ఉంటుందిగా. నాన్ వెజ్ కంప్లీట్గా ఉడకాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఒక్కసారి మూత తీసి చూసుకుందాం. కట్లిపోయి అటైనా. అవును. పొయ్య ఎరిగే వరకే బాధ. ఎరిగిందంటే ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఆనియన్స్ చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడైతే మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇదంతా గ్రేవీ కోసమా? గ్రేవీ కోసం. ఓకే. టమాటాలు కూడా కంప్లీట్గా మగ్గిపోవాలి. మూత పెట్టేసి మంట పెట్టేస్తే. పచ్చిమిరకాయలు వేయలేదు? మధ్యలో. ఓకే. ఒకసారి చూసుకుందాం. టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే పసుపు, చెప్పవే. 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడు జీలకర్ర పొడి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇవి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాము. కొంచెం కలర్ఫుల్గా వచ్చిందిగా. 1 నిమిషం ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యే విధంగా మనము ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ఫుల్గా అయితే ఉంది. స్పైసెస్ అన్నీ వేయంగానే మంచి కమ్మటి వాసన వస్తుంది. నీకు మించి ఉంది కదా. ఎంత దూరంలో కూర్చుంటే అంత దూరంలో వచ్చేసిద్ది అన్నమాట. గాలి ఊదులు కొట్టమా గాలి కొట్టమా? మొత్తానికి మంచి ఊదులు కొట్టం అయితే సంపాదించావు బ్రహ్మాండంగా.
చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఇది ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడైతే మనం వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇవి ఒక ఉడుకు పట్టిన తర్వాత మనం కారం బూందీ ఇందులో వేసేస్తున్నాం. ఒక గట్టానికి వచ్చేసామా? ఒక గట్టానికి వచ్చేసేస్తాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే పులుసు ఉడుకు పట్టింది. మనం తెచ్చుకున్న కారం బూందీ కూడా వేసేసుకుందాం. బూందీతో కర్రీ. ఒక నిమిషం ఆగితే ఈ బూందీ ఈ గ్రేవీని అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మంచి కలర్ఫుల్గా రెడీ అయిందిగా. ఈలోపు కొత్తిమీర రెడీ చేస్తున్నావా? అయిపోయింది కర్రీ, ఇంకేముంది. పొడి మసాలా జల్లేసుకుని కొత్తిమీర జల్లేసుకుని దించేసుకుని వేడి అన్నంలో వేసుకుని తినేయడమే హ్యాపీగా. చాలా సింపుల్గా అయిపోయింది. పుల్లలు కాబట్టి ఇంత టైం పట్టింది. గ్యాస్ మీద అయితే 5 minutesలో అయిపోయింది. ఓకే, కానీ టేస్ట్ తేడా ఉంటుందిగా. అన్నీ కావాలంటే అవ్వదుగా. ఇప్పుడైతే 1 tablespoon గరం మసాలా వేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుని దించేసుకుందాం. జస్ట్ ఒకసారి కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, లేదు అంటే కనుక కూరగాయలు బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. 100% చెప్తాను, చాలా టేస్టీగా ఉంది. సర్వ్ చేసుకుని తినేటివేనిక. రెడీ. బూందీ కా సబ్జీ, బూందీ కర్రీ రెడీ. బూందీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మా వారు చక్కగా రైస్లో వేసుకుని తినేయడమే ఆలస్యం. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక నాన్ వెజ్ కూర తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కనుక ట్రై చేయకపోతే కనుక ఒక రెసిపీ మిస్ అయిపోయినట్టే. అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి అని చెప్పు ఫ్రెండ్స్. నాకు ఇష్టమైన కర్రీ రెడీ అయిపోయింది. రైస్ కూడా రెడీ. మరి సర్వ్ చేసుకొని తినేద్దాం. తెలుసుగా పచ్చిమిరకాయలు కర్ర నవిలేస్తాను. పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటా. నాకు ఇష్టమైన కర్రీ కాబట్టి కర్రీ సగం వేసుకొని తినేస్తా. పచ్చిమిరకాయలు అయితే చక్కగా మగ్గినాయి. ఫ్రెండ్స్, మా బేబీ మీద కోపం వచ్చినప్పుడు ఇలా 2 కాయలు తింటాను నేను. ఫస్ట్ నాకు ఒక అలవాటు ఈ కర్రీకి. ఇలా ఉత్త కూర, మీకు ఇష్టమైన కూర కాబట్టి ఉట్టి కూరని ఆస్వాదించేస్తున్నారు. బా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే వేరే లెవెల్. కట్టెల పొయ్యి మీద చక్కగా మీ ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా వండుకోవడం కాబట్టి నెంబర్ 1 బేబీ, సూపర్. ఇప్పుడు కొంచెం గ్రేవీ ఎక్కువగానే కలుపుకుంటాను ఫ్రెండ్స్. అలా తెలుసు ఈ బూందీ కూర అంటే ఇక మనకు మిగల్చడని. మళ్ళీ ముద్దలో మిర్చి. సూపర్. సింపుల్ రెసిపీ. మా కట్టెల పొయ్యి మీద దాని తోడు రోలు, ఆ పని మీద మీకు లేట్ అనిపిస్తుంది, కానీ మీరు ఇంట్లో ఎప్పుడైనా సరే చిటికలో వండేయచ్చు. 5 నిమిషాల్లో కర్రీ. మన వాళ్ళు వచ్చి అలా స్నానం చేసి వచ్చే లోపు కర్రీ రెడీ చేసేయచ్చు. అంత బాగా వస్తుంది. మీరైతే డోంట్ మిస్ ఫ్రెండ్స్. మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి నాన్న. ఫ్రెండ్స్, వర్షం అయితే చల్లగా పడుతుంది. ఇదైతే ఘాటుగా లోనకి వెళ్తుంది.
ఫ్రెండ్స్. నాకైతే ఆ భగవంతుడు చక్కని వరం ఇచ్చాడు. వేడిగా కొంచెం 10 నిమిషాలు పావు గంట కష్టపడతాను, కానీ ఆ కష్టం దీని దగ్గర మొత్తం మర్చిపోతా. ఎందుకంటే ఎవరికైనా సరే నోట్లో వెళ్ళే ఫుడ్ కమ్మగా ఉంటే ఆ లెక్కే వేరు. మరి చక్కగా ఘాటు కూడా గట్టిగా వేసింది మా బేబీ, చలికి సరిపడాగా ఉంది. మీతో మాట్లాడుతా అన్నం అంతా తినేస్తున్నా. మరి అలాగే ఈలోపు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.